సంక్రాంతి సందర్భంగా ఉత్తరాంధ్రలో ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా విశాఖలో ప్రైమ్ 9 ఛానల్ మురళీనగర్ వనితా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 12న రంగవల్లుల పోటీలు నిర్వహించనున్నారు. ముగ్గుల పోటీలపై మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా ప్రైమ్ 9 ఆధ్వర్యంలో ముగ్గులు పోటీలు చాలా ప్రాంతాల్లో చాలా ఘనంగా జరుగుతున్నాయి. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని చాలా ఉత్సాహంగా ఈ సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నారు. ఛానల్ తరఫున సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. విశాఖ నగరంలో మురళీనగర్లోని వనితా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రైమ్ 9 సంయుక్త ఆధ్వర్యంలో కూడా ఈ ముగ్గులు పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనతో పాటు వనితా వాకర్స్ క్లబ్ సంబంధించి అధ్యక్షులు అయితేనే ఉపాధ్యక్షులు అయితే అందరూ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, వాకర్స్ క్లబ్ తరఫున ఏం చేస్తున్నారు, ఎలా ప్లాన్ చేస్తున్నారు? నా పేరు సుదీత కుమారి అండి. నేను వనితా వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ అండి. మేము ఇప్పుడు రంగోలీ కాంపిటీషన్స్ అన్నీ ఇప్పుడు ఫస్ట్ ప్రోగ్రామ్ కింద చేస్తున్నామండి. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మేమే చేస్తాం అనమాట అండి. కాకపోతే ఇప్పుడు ప్రైమ్ 9 వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని మేము అందరం కలిపి చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నామండి. సో వాళ్ళు కూడా ఎప్పుడు మేమే అన్ని ప్రోగ్రామ్స్కి మేము గిఫ్ట్లు ఇవ్వడం కానీ అన్నీ మేమే చేస్తుంటాం మా ఓన్గా. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రైమ్ 9 వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేసి మేము వాళ్ళు కలిపి చేస్తున్నాం అనమాట అండి. సో అందుకని కన్సోలేషన్ ప్రైజెస్ ఉంటాయి, దాంతోపాటు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ కూడా ఉంటాయండి. సో మెంబర్స్ అందరూ రావాలి, ప్లస్ అది కాకుండా మేము అవుటర్స్ కూడా మేము పిలుస్తున్నాం అనమాట అండి. సో అవుటర్స్ అందరూ కూడా వచ్చి ఒకసారి మా రంగోలీ కాంపిటీషన్లో మీరు అందరూ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నామండి. ఉపాధ్యక్షులు లక్ష్మీ గారు, మేడం, ఈ వేడుకలు ఎప్పుడు కూడా చాలా ఘనంగా జరుగుతుంటాయి. ఈసారి మేము కూడా మీతో యాడ్ అయ్యాం, ఎలా జరుపుకుంటాం? నా పేరు లక్ష్మీ కుమారి అండి. నేను వనితా వాకర్స్ వైస్ ప్రెసిడెంట్ని. నిన్నే మాకు ఇన్స్టాలేషన్ ఫంక్షన్ అయ్యింది. దాంట్లో మాకు ప్రమాణ స్వీకారాలన్నీ నిన్నే జరిగినాయండి. ఫస్ట్ ప్రోగ్రాము మీతో మేము షేర్ చేసుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రైమ్ 9 ప్రోగ్రామ్స్ మేము చూస్తూ ఉంటాము, చాలా బాగుంటాయి. వాళ్ళు కండక్ట్ చేసే అన్ని ప్రోగ్రామ్స్ చాలా బాగుంటాయి. అందుకని మేము ఫస్ట్ ప్రయారిటీ ప్రైమ్ 9కి ఇచ్చామండి. మేమిద్దరం కలిపి ఈసారి రంగోలీ కాంపిటీషన్స్ కండక్ట్ చేద్దామని అనుకుంటున్నాము. మామూలుగా అయితే సంక్రాంతి తెలుగువారు అందులో ఆంధ్రాలో చాలా బాగా చేసుకుంటారండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మేము రంగవల్లులు అన్నీ మీ ప్రైమ్ 9తో చేయటం మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. దీంట్లో మొట్టమొదటిగా నేను చెప్పిన రంగవల్లుల పోటీలు మా వనితా వాకర్స్ పార్క్లో, మా వైశాఖి స్పోర్ట్స్ పార్క్లో మా వనితా వాకర్స్ ఆధ్వర్యంలో జరగటం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. మేడం చెప్పినట్టు చాలా కాలంగా మీరు ఎప్పటి నుంచో నిర్వహిస్తున్నారు. అసలు ఎంతమంది వస్తారు, అంటే ఏరియా, ఏ టైము, ఏ తేదీ, ఎప్పుడు చేస్తున్నారు? భోగి సంబరాల రోజునే చేస్తామండి. అంటే 14వ తారీఖుని. ఏంటంటే ఇక్కడ మొత్తం మురళీనగర్ నుంచి ఎన్జిఓస్ కాలనీ మొత్తం మెంబర్స్ అందరూ ఇక్కడ వస్తారు. ఆ రోజు ఒక 1000 మంది పైనే అనమాట. చాలామంది వస్తారు. 4 గంటలు 1000 నుంచి 2000 వరకు ఉంటారు. 4 గంటలకి ఇక్కడ భోగి మంట స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయిపోగానే దాని చుట్టూ తిరుగుతూ కోలాటాలతోని, తప్పిడి గుళ్ళు, పులివేషాలు, అంటే మన సాంప్రదాయము ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు వాళ్ళకి చాలామందికి తెలియదండి. అది తెలియపరచడానికే అనమాట వైశాఖి స్పోర్ట్స్ వాళ్ళు కమిటీ అంతా మేము కలిపి ఇది చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఏంటంటే మా ఆనందంగా నిజంగానే అనుకోకూడదు, కానీ ఈ ప్రైమ్ 9 వాళ్ళు కూడాని మాకు యాడ్ అయ్యారు ఇప్పుడు. చాలా ఆనందకరంగా ఉంది. ఇంకా వాళ్ళు కూడా ఈ రాగవల్లి పోటీలు కూడా మేము స్పాన్సర్ చేస్తామని ముందుకు వచ్చారు. అంటే మా మహిళలు ఇంటికే పరిమితం కాదు, మీరు ఇది కూడా వేసి చక్కగా ఫస్ట్, సెకండ్, థర్డ్ వాళ్ళలో ఉన్న గుర్తింపుని బయటికి తీద్దాము అని చెప్పేసి మాతో కలిసి ఈ ఆనందాన్ని పంచుకుంటున్నందుకు. ముగ్గులు పోటీలు ఎప్పుడు నిర్వహిస్తున్నారు? ముగ్గులు పోటీలు 12వ తారీఖు నిర్వహిస్తున్నామండి. ఇప్పుడు వరకు సుమారుగా ఒక 35 మంది దాకా పేర్లు ఇచ్చారు. ఇంకా పేర్లు వస్తున్న నమోదు చేసుకుంటున్నారు. ఆ రోజు మాత్రం కనీసం ఒక 50 మంది దాకా ఉండొచ్చు. ఈ సంప్రదాయం నడుపుకోవడం పట్ల, అంటే సంక్రాంతికి చాలా ఘనంగా జరుపుకుంటాం తెలుగు రాష్ట్రాల్లో. మీరు ఎప్పటి నుంచో కూడా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. రేపు ఎలా జరగబోతుంది? వనితా వాకర్స్ క్లబ్ ట్రెజరర్ అండి నేను. నా పేరు భానుమతి. అంటే ఇప్పుడు మేము ఇప్పుడు కాదని 20 years నుండి మేము ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాము. మేము ఇల్లు ఇక్కడ కొనుక్కొని ఇక్కడ రావడం అంటే 15 years అవుతుందండి. అప్పటి నుండి ఇక్కడ వాతావరణం ఏంటంటే మనం పల్లెటూరుకి వెళ్ళవసరం లేకుండా ఉంది. ఎందుకంటే పల్లెటూరు వాతావరణం ఇక్కడ కనిపిస్తుందండి మనకి. తప్పుడుగులు కానివ్వండి, సాంప్రదాయంగా శారీస్ కట్టుకోవడం,
పంచులు కట్టుకొని ఇలాగ చిన్న పెద్ద అందరూ కూడాను ఇలా కట్టుకొని వస్తామండి. మాకంటే ఇదంతా పల్లెటూరు వాతావరణం కనిపిస్తుందండి. పల్లెటూరుని మరిపించేటట్టు మాకుందండి ఇక్కడ 1 అవర్స్ క్లబ్. అమ్మ, మనం ప్రైమ్ 9 కానీ లేకపోతే మీరు కానీ అందరం కలిసి చేయబోతున్నాం ఈ వేడుకల్ని ఏ విధంగా జరుగుతాయని మీరు అనుకుంటున్నారు? రేపు 12ని ముగ్గుల పోటీలు పెడతామండి. తర్వాత భోగి రోజు ప్రైజులు అవి ఇచ్చుకుంటాం. సంక్రాంతి అదే భోగి రోజే పల్లెటూరు వాతావరణాన్ని తలపించినట్టు అందరూ కూడా ఉదయాన్నే తలకు స్నానాలు అన్నీ చేసుకొని చక్కగా తయారై పండగ వాతావరణం ఇక్కడ మన వైశాఖి స్పోర్ట్స్ పార్క్లోనే జరుగుతుందండి. చాలా చక్కగా అందరూ కూడా వెయిట్ చేస్తారు. ఇది అయ్యాకే ఎవరైనా ఎవరి ఊర్లో వెళ్తామండి. ఇది మొత్తానికి ఇక్కడ చాలా ఘనంగా జరిపేందుకైతే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎందుకంటే విశాఖ మహానగరంలో ఈ పల్లెటూరు వాతావరణం సృష్టించి ఇంతమందిని తీసుకొచ్చి చేసేది ఈ మురళీనగర్ వాకర్స్ క్లబ్. అందులో వనితా క్లబ్ చాలా కీలకంగా మారింది. మొత్తం ప్రైమ్ 9తో కలిసి ఈ కార్యక్రమాలు జరుపుకోవడం వాళ్ళకి ఆనందంగా ఉందని వీళ్ళందరూ కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వాసు, ప్రైమ్ 9 విశాఖ.